Namaste, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా headlines. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు గోదావరి ఖని ఏసీపీ ఆఫీసులో రామగుండం సిపి తనిఖీలు. బద్దిపోచమ్మ ఆలయంలో రద్దీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి. ఇక వార్తల్లోని వివరాలు. రాజకీయాలకు అతీతంగా అర్బన్ హౌసింగ్ కాలనీని అభివృద్ధి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అర్బన్ హౌసింగ్ కాలనీలో కొనసాగుతున్న శానిటేషన్ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అర్బన్ హౌసింగ్ కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. కాలనీలో అపరిశుభ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి రాగా మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే పనులను పరిశీలించారు. అనంతరం కాలనీలోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కోసమే అర్బన్ కాలనీని మున్సిపల్లో విలీనం చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రెవెన్యూ పరిధి కూడా విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆలయాలు, చర్చ్, మసీద్, శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ సమిన్ల వాణి శ్రీనివాస్, ఆర్డీఓ మధుసూదన్, కమిషనర్ సత్యప్రణవ్, హౌసింగ్ డిఈ భాస్కర్, డీఎస్పీ పురుషోత్తం, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నేను శాసనసభ్యుని అయిన తర్వాత దాదాపు 1 సంవత్సర కాలం పట్టింది. అప్పుడున్న గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారి అనుమతి తీసుకొని అప్పుడున్న జిల్లా పాలనాధికారి గారు వారి విశేష అధికారాలను ఉపయోగించి పాత కాంట్రాక్టును రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్కు 60C కింద ఇచ్చి పనులు మొదలుపెట్టినాం. అందరి సహకారం, అధికారుల సహకారం, వివిధ రాజకీయ నాయకుల సహకారం, జగిత్యాల ప్రజల సహకారంతో 2023 అక్టోబర్ వరకు 4520 ఇండ్లు నిర్మాణం చేసుకోబడ్డాయి. అక్టోబర్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకుల వసతి 3 తగ్గి ఉండే. అట్లనే దాదాపు 24 కోట్ల రూపాయల బిల్లు ఈ నిర్మాణం చేసే కాంట్రాక్టర్. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో 10 లక్షల నిధులతో చేపట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా కేంద్రంలో 6 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మిస్తామన్నారు. మహిళల వృత్తి నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏటీసీ సెంటర్తో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ వంశీ, ఉప సర్పంచ్ సంతోష్, సమిన్ల శ్రీనివాస్, ఎంపీడీఓ రమాదేవి పాల్గొన్నారు. నెక్స్ట్ 30 లక్షల దానికి ప్రపోజల్ పెట్టు, మంజూరు ఇస్తాం. మన మహిళల కోసం ఈ కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా మీ మహిళల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తాం. మహిళా సంఘాలను బలోపేతం చేయాలి. ఏదో రుణం ఇచ్చుడు, టైం మీద కట్టిన వాళ్ళకు వడ్డీ మాఫ్ చేసుడే కాదు, మీ కాలం మీద మీరు బతకాలని చెప్పి జగిత్యాల కేంద్రంగా జిల్లాకి చేస్తుంది ఇందిరా మహిళా శక్తి భవనం అని చెప్పి ఇందిరమ్మ పేరు మీద 6 కోట్లతోటి బ్రహ్మాండమైన బిల్డింగ్ ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కడుతున్నాం. ఈ నెలలో వచ్చే నెలలో ప్రారంభించుకుంటాం. అక్కడ మీటింగులే కాదు, మీరు రేపటి నాడు మంచి మంచి ట్రైనింగ్ ప్రోగ్రాంలు అక్కడ ఇవ్వడానికి. ఎందుకంటే ఏమైందంటే ఇన్నేళ్ళకెళ్ళి కూడా మీరు అందరు మహిళలు వస్తున్నారు.
సంఘాలు పెడుతురు. చాలా మందికి చదువు లేదు. ఏదో పైసలు తీసుకున్నాడు, పాత బాకుంటే కట్టుకోడు, లేకపోతే మితికి దింపుకోడు, వాడు ఇవ్వకపోతే మనం కట్టకపోడు, టైం కట్టకపోతే మనం. శాంతి భద్రతల పరిరక్షణ, చట్టాల అమల్లో రాజీ పడవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. ఏసీపీ కార్యాలయంలోని వివిధ రికార్డులను సిపి పరిశీలించారు. డివిజన్ పరిధిలో దర్యాప్తులో ఉన్న కేసులు, వాటి పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. కేసుల దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను ఏసీపీ రమేష్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సివిల్ భూ వివాదాలలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో సిపి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీసీపీ బి రామరెడ్డి, గోదావరిఖని సబ్ డివిజన్కు చెందిన సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో రద్దీ నెలకొంది. ఉదయాన్నే నెత్తిన బోనాలతో ఆలయానికి చేరుకున్న మహిళలు క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు, ఓడిబియ్యం, చీరె, సారె సమర్పించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు గ్రామదేవత శీతలాదేవి బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, గ్రామాలలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు నివాళులర్పించారు. బహుజన వర్గాల కోసం సర్వాయి పాపన్న చేసిన పోరాటాలను పలువురు కొనియాడారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధికారులు, బీసీ సంఘాల నాయకులు, గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ప్రస్తుత తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహిస్తోందని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. లండన్ మ్యూజియంలో సైతం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, బీసీ సంఘాల నాయకులు నల్లాల శంకర్, జాగిరి అంజీగౌడ్, మనోజ్ గౌడ్ పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతిని జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా మనం వారి జయంతిని జరుపుకుంటున్నాము. ఈ రోజు మన కలెక్టర్ జయంతి జరుపుకుంటున్నాము. అందరూ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ నాయకులు రావడం జరిగింది. జిల్లా అధికారులు కూడా రావడం జరిగింది. వారి త్యాగానికి గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్యాగపడి మీద విగ్రహాన్ని ప్రతిష్టాపన ఇవ్వడం చేస్తున్నారు. తర్వాత అన్ని మండల కార్యాలయాలు కూడా ఈత వృత్తి కానీ, తర్వాత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ వృత్తి కానీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వృత్తులను నమ్ముకొని బతికేటువంటి ఈ యొక్క ఆ కాలంలో ఆనాడు అడ్డపన్ను కప్పం కట్టాలనే ఉద్దేశంతో దోసుకున్నటువంటి సందర్భాలలో వారికి వ్యతిరేకంగా ఆనాడే ఒక సామాజిక న్యాయం కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి ధీరుడు, వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. గౌడ సంఘం మండలాధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సర్పంచ్ నల్లా మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. సర్వాయి పాపన్న గౌడ్ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ప్రస్తుత తరానికి తెలియజేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
నిదర్శనమన్నారు. లండన్ మ్యూజియంలో సైతం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో తడగొండ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, నాయకులు మెరుపుల జలంధర్, గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్, గంగాధర్, ఆంజనేయులు పాల్గొన్నారు. అధ్యక్షులు గౌడ సంఘం అధ్యక్షులు గొంగాని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ కులాల వారు మరియు మా గౌడ సంఘ సభ్యులు కలిసి జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ట్యాంక్ బండిపై కూడా హైదరాబాద్లో జయంతి విగ్రహావిష్కరణ ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రభుత్వ పరంగా కూడా జయంతిని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంలో కూడా ఈరోజు విగ్రహావిష్కరణ కూడా జరపబడుతుంది. అదేవిధంగా ఈరోజు ఘనంగా నిర్వహించడానికి వచ్చిన గౌడ సంఘం కులస్తులందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మన సర్దార్ సర్వాయి పాపన్న గారికి ప్రభుత్వం కూడా గుర్తించి అధికారికంగా ప్రభుత్వం ఈరోజు ట్యాంక్ బండపై విగ్రహం ఆవిష్కరిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని బోయిన్పల్లి మండల కేంద్రంలో కూడా మేము పెద్దపల్లి జిల్లా ఓర్దెల మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. గౌడ సంఘం అధ్యక్షులు నాగపురి రవిగౌడ్, మాజీ అధ్యక్షులు పశ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి హాజరై ఘన నివాళులర్పించారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెల సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ చీకట్ల ముండయ్య, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, శ్రీపతి మహేష్ గౌడ్, పిల్లల వెంకటేష్ గౌడ్, రాపర్తి మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓదెల మండల కేంద్రంలో మా ఓదెల గౌడ సోదరుల మధ్యలో మన గొప్ప అమరుడు, ధీరుడు, వీరుడు మరి సర్వాయి పాపన్న గారి 376 జయంతిని పురస్కరించుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మరి సర్వాయి పాపారాయుడు ఆశయాలను కొనసాగించాలి. అదేవిధంగా వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని, అదేవిధంగా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన గొప్ప నాయకుడు. 1644 సంవత్సరంలో పుట్టి 1705 సంవత్సరంలో చనిపోయినటువంటి ఆ మహానాయకుడు అనేక చక్రవర్తులతోటి, రాజులతోటి ఒక దళిత బడుగు బలహీన వర్గాల జాతిలో పుట్టినటువంటి గొప్ప నాయకుడు. మరి వాళ్ళతోటి పోరాటం చేసి రాజులతోటి, చక్రవర్తులతో. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు. గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు వీరగోని రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సర్పంచ్ బంగారి రమేష్, మాజీ ఎంపీపీలు గోపగోని సారేగౌడ్, నూనేటి సంపత్ యాదవ్, మాజీ జడ్పీటీసీలు వంగల తిరుపతి రెడ్డి, లంక సదయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య హాజరయ్యారు. ముందుగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సర్వాయి పాపన్న గౌడ్ బహుజన సమానత్వానికి, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, గౌడ సంఘం నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పుట్టి ఎన్నో అవమానాలు భరించి మొఘల్ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం పైన, ఔరంగజేబు పైన కొట్లాడి ఈ గోల్కొండ కిలా పైన విజయబాట ఎదురేసినటువంటి తెలంగాణ వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గారు. మరి ఆ రోజుల్లో భూస్వాముల దగ్గర నుంచి, స్థానిక భూస్వాముల దగ్గర నుంచి భూములు గుంజుకొని కూడా ప్రజలకు పంచిపెట్టినటువంటి వీరుడు ఎవరైనా ఉన్నారా సమాజంలో? మరి ఇట్లాంటి మహనీయుల పేర్లు నాకు తెలిసినంత వరకు ఎక్కడ వినబడలేదు. ఇప్పుడు చరిత్ర తవ్వకాలలో మహానుభావులు ప్రజల కోసం కష్టపడి, అణగారిన పేద వర్గాల కోసం కష్టపడ్డటువంటి మరి వాళ్ళ ప్రతి ఒక్కరి చరిత్రను తవ్వితే ఇంతో అంతో సామాజికంగా, మరి కులపరంగా వెనుకబడి ఉన్న, సమాజపరంగా వాళ్ళు విద్యల్లో లేకుంటే ఆర్థిక పరిస్థితుల్లో ముందున్నటువంటి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల హక్కుల కోసం సర్వాయి పాపన్న చేసిన పోరాటాలు, సేవలను నాయకులు కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు చేరాల వెంకటస్వామి గౌడ్, సత్యనారాయణ గౌడ్తో పాటు గౌడ కుల బాంధవులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గంభీరావుపేట గౌడ సంఘ సోదరులందరూ కలిసి మేమంతా ఈ జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటుంది. మరియు సర్వాయి పాపన్న చేసిన దొరల పెత్తందారులని అణచివేయడానికి కృషి చేసిన సర్వాయి పాపన్న గారు ఎనలేని కృషి చేశారు.
ఆనాడు విప్లవకాల మొఘలాయ సామ్రాజ్యాన్ని ఎదిరించి మొగోడుల ముందుకు పోయి సర్వాయి పాపన్న గొప్ప ఉదయం చేసిన మరియు సర్వాయి పాపన్న గౌడకోంలో జన్మించి కిలాసాపురంలో తన కులవృత్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు. సంఘం ప్రతినిధులు పాపన్న గౌడ్కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం, గౌడ సంఘం అధ్యక్షులు కాసారపు లక్ష్మీరాజం గౌడ్, నాయకులు బుర్ర వెంకట్ గౌడ్, వికృతి ఎల్లయ్య గౌడ్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఇంతమంది మిత్రులు మాట్లాడినట్టు 300 సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నత వర్గాలపై బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆయన ఎన్నో సేవలు అందజేయడం జరిగింది. దాని ద్వారానే మన హక్కులు ఈరోజు ఈ గౌడ కులస్తుల గురించి హక్కుల కోసం పోవడం జరిగింది. వారిని జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షులు ఉదయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కట్కూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎనుగందుల సతీష్, గ్రామ అధ్యక్షులు నల్ల నవదీప్, లింగాల రవి, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి సుదర్శన్, కోశాధికారి కర్రె గణేష్ పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఏ కులాలైతే కులవృత్తుల మీద ఆధారపడ్డదో ఆ కులవృత్తులనే కాక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బహుజన పాలకులుగా మారాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి గొప్ప మహోన్నతమూర్తి సర్వాయి పాపన్న గౌడ్ గారు. అలాగే ఈ దేశంలో ప్రతి ఒక్క బీసీ ఎస్టీల పరిపాలనను భారత రాజ్యాంగం కొనసాగిస్తుంది. సర్వజన సుఖాయ సర్వజన హితాయ అని చెప్పినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ముందు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లిపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దాబా వసంత సురేష్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. సర్వాయి పాపన్న సాధారణ గౌడ కుటుంబంలో జన్మించినప్పటికీ బహుజన సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో పోరాటం చేశారని కొనియాడారు. కిలాసాపూర్ కేంద్రంగా ఒక కోట ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటపై జెండా ఎగురవేశారని గుర్తు చేశారు. ఇప్పుడు బెల్ట్ షాప్లో ఏమైపోయారంటే ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది కానీ ఆన్లైన్ మనం బుక్ చేసుకుంటే ఏ వస్తువు అయినా ఇంటికి జారవేసినట్టు ఏదైతుందో అర్ధరాత్రి అయినా కానీ మనం ఒక ఫోన్ కొడితే ఏదైతుందో వీళ్ళు 10 నిమిషాల సమయంలో మన ఇంటికి చేరవేస్తుండ్రు ఆ బెల్ట్ షాప్. దాంతో ఏమైపోయింది, గీత వృత్తి అది ప్రమాదం పడిపోయిందని చెప్పి అంటున్నాను నేను. వాస్తవం గీత వృత్తి కళ్ళు అనేది ఆరోగ్యానికి అది మనకు దోహదపడుతుంది. మరి డాక్టర్లు కూడా చెప్తారు ఇలా కిడ్నీ బాధితులు ఎవరైనా ఉన్నట్టయితే యూరాలజీ కానీ ఏది ఇస్తుందో మీరు ఈతగలు తాగితే ఏది ఇస్తుందో రాళ్ళు పడిపోతాయని చెప్పి రాళ్ళు పడిపోతాయని చెప్పండి. ఇలా ఏదైతుందో అటువంటి వృత్తి ఇలా ప్రమాదాలు పడిపోయింది. నాకు ఒకటే కారణం ఏంటంటే ఈ బెల్ట్ షాప్ ప్రభుత్వానికి ఎంతవరకు ఆదాయం కనబడుతుంది తప్పేది ఇస్తుందో ఆ ఆదాయంతో ఆరోగ్యం ఎంత క్షీణిస్తుంది, ఆరోగ్యం ఎంత క్షీణిస్తుందని చెప్పంట ప్రభుత్వానికి ఉన్నగురి ఆదాయం కంటే 10 అంతలు మన సమాజం ఏదైతుందో అనారోగ్యానికి గురవుతుందని చెప్పంటుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో పాపన్న జయంతి వేడుకలను నిర్వహించారు. మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, సుముఖం మల్లారెడ్డి, గోపగోని రాజయ్య, గోపగోని శ్రీనివాస్, కొండా శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఆనాడు 350 సంవత్సరాల క్రితమే వారు అణగారిన వర్గాల కొరకు అపర్నిశలు కూడా కృషి చేసినటువంటి వ్యక్తి, సామాజిక న్యాయం, ఆర్థిక సమతుల్యత కొరకు పోరాడినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఆనాడు భూస్వాములకు, దోపిడీదారులకు, జాగీర్దారులకు, దేశముఖులకు వ్యతిరేకంగా కప్పం కట్టద్దనే ఉద్దేశంతో వృత్తినే నమ్ముకున్నటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న తాను బ్రిటిష్ కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ కోసం జయించి అన్ని కులాలను
ఏకతాటిపై నడిపించినటువంటి వ్యక్తి కనుక ఆయనను ప్రతి సంవత్సరం మనం కొనియాడక తప్పదు. అందుకనే సర్దార్ సర్వే పాపన్న జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్లో అధికారికంగా కూడా విగ్రహం పెడతా ఉన్నారు కనుక తెలంగాణ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట్లలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వ విప్ విజయ రమణారావు ఆవిష్కరించారు. తెలంగాణ గడ్డపై వీరత్వానికి పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వై పాపన్న గౌడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ చైర్మన్లు, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. మరోనాడు ఏదైతే కళ్ళు అమ్ముకునేటువంటి కార్మికులు కప్పం కట్టాలని చెప్పి, భూమి శిస్తు వసూలు చేయాలని చెప్పి, ఏదైతే మోగుల్ సామ్రాజ్యం నుండి గోల్కొండ నవాబ్ వరకు ఆనాడు మెడ మీద కత్తి పెట్టి మరి వసూలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇది మా భూమి, మా హక్కు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చి మా రాజ్యాలను కొల్లగొట్టి మా మీద వీళ్ళ పెత్తనం ఏందని చెప్పి తిరగబడ్డటువంటి మరి గొప్ప వ్యక్తి గౌడ బిడ్డ సర్వై పాపన్న. మరి ఆ రోజు వారు ఎప్పుడో 1650 సంవత్సరాలు మరి ఆనాటి నుండి 100 సంవత్సరాలు దాటినా మరి ఈ రోజుల్లో మనం వారి విగ్రహాలు పెట్టి గ్రామాన ఇవాళ మనం అన్ని దగ్గర కూడా మరి పెట్టడం కోసం మా సోదరులు అన్నయ్య గౌడ్ గారు కానీ, సారయ్య గౌడ్ గారు కానీ, మరి ఇప్పటికే సుల్తానాబాద్లో కానీ, కొమిరేలో కానీ మరి అక్కడక్కడ విగ్రహాలు పెట్టున్నాయి. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అభినవ్ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఫైనల్ నోటీసు ఇచ్చినప్పటికీ యజమాని స్పందించకపోవడంతో అధికారుల సమక్షంలో కూల్చివేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణం ప్రారంభించాలని ఆయన సూచించారు. ఆయన వెంట టీపీబీఓ వినోద్, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులున్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 2 అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇట్టి వాటికి నోటీసులు వేయడం జరిగింది, షోకాజ్ నోటీసులు వేయడం జరిగింది. పని ఆపమని టైం పీరియడ్ అయిపోయినప్పటికీ పని ఆపలేదు. దాని తర్వాత ఫైనల్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన 15 రోజులకు కూడా మీరే యాక్షన్ తీసుకోవాలి, దాన్ని మీరే కూలగొట్టుకోవాలని చెప్పి వాళ్ళకి చేయడం నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. కాబట్టి మన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ గారికి ఇంటిమేట్ చేసి అందరి సమక్షంలో ప్రస్తుతానికి ఈ 2 బిల్డింగ్స్ని స్లాబ్స్ డ్రిల్ చేసి వర్క్ ఆపేసి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, అందరూ కూడా ఖచ్చితంగా బిల్డింగ్ పర్మిషన్ అనేది మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి పొందినాక వెంటనే పర్మిషన్ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత మాత్రమే మీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. ముందే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత పర్మిషన్ వస్తుంది అట్లాంటి అపోహలో ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకునే ముందు కూడా ఇప్పుడు కూడా అందరు ఫస్ట్ ఇంకుడు గుంతలు తీసుకోవాలి. ఇంకుడు గుంతలు తీసుకున్న తర్వాత మా వాళ్ళు సైట్ ఇన్స్పెక్షన్కి వస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ కార్మికుడు సజీవ దహనం అయినట్టు సమాచారం. సిరిసిల్ల అర్బన్ పెద్దూరులోని ఓ ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో యూపీకి చెందిన ముజామిల్ అనే కార్మికుడు మరణించగా పలువురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. తెలుస్తలేదు, ఫోన్ చేసిరు పన్నకంచె లేవన్న ఫోన్ అంతే ఉరికొచ్చిన వెంటనే అంతే మాకు అలా ఏమైంది ఉడక తెలియదు. ఆ పిల్లగాళ్ళు బయటకు వచ్చిర్రట, ఇట్లా అంటుకున్నదని చెప్పారు. అయితే బయటకు వచ్చింది, మేము ఉరికొచ్చినాం. వచ్చేసరికి మొత్తం రగిలిపోతూ మంటలు పోవాలి. ఎవరు చేయాలో నాకు కొడుకు ముంగడికి ప్రభుత్వమే తీసుకురావాలి నా కొడుకుని ముంగడికి. మాకు బతుకు తెరవలేదు, ఇప్పుడు పైసా కొడుకలేదు. అది 80 లక్షల మాలు. అది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ ఎడ్యుకేషన్ను శక్తి శాఖలో విలీనం చేస్తూ తెచ్చిన జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చచెప్పినప్పటికీ వినకపోవడంతో
పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పాలిటెక్నిక్, ఐటీఐ, లేబర్ డిపార్ట్మెంట్ను ఒకే డిపార్ట్మెంట్గా చేసే కుట్ర జరుగుతోందని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు ఆదిత్య ఆరోపించారు. జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకునే వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. బీటెక్లకు పోవాల్సినటువంటి లాటరల్ ఎంట్రీని రద్దు చేస్తూ జీవో నెంబర్ 97 పేరుతోటి శక్తి డిపార్ట్మెంట్ మొత్తం ఐటీఐ స్టూడెంట్స్ కావచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కావచ్చు, డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, ఒకటే డిపార్ట్మెంట్లో కలిపి శక్తి అనే పేరుతోటి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి యూనివర్సిటీని ఏర్పాటు చేసి మనందరినీ కూడా లేబర్లను చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క శక్తి డిపార్ట్మెంట్ అనేటువంటి ఆలోచనను వెనక్కి తీసుకోవాలి. జియో నెంబర్ 97 పేరుతోటి ఐటీఐ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్, లేబర్ డిపార్ట్మెంట్ ఒక్క దగ్గర కలపకండి. ఇప్పుడు ఎట్లయితే జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం భూషణ్ రావుపేట గ్రామంలో టేకు చెట్ల చోరీ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు కరుణాకర్ తన మామిడి తోటలో 28 ఏళ్లుగా టేకు చెట్లను పెంచుతున్నారు. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి ప్రవేశించి 8కి పైగా టేకు చెట్లను నరికి దుంగలను అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. దీంతో తనకు సుమారు ₹1,00,000 మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాది భూషణరావుపేట శివారులో 6 ఎకరాల మామిడి తోట ఉన్నది. ఆ మామిడి తోటలో చుట్టూ టేకు తోట 25 సంవత్సరాల నుండి మేము టేకు తోట పెట్టుకున్నాం. దానిని ఇప్పటికీ చింతకుంట ఒడ్డర కాలనీకి చెందిన కొంతమంది వ్యక్తులు 4 సార్లు కొట్టుకుపోవడం జరిగింది. అది వాళ్ళ పెద్ద మనుషులకు, ఇంతకుముందు పెద్ద మనుషులకు చెప్పి, వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళకి చెప్పి రావద్దు అని చెప్పడం జరిగింది. ఒకసారి కూడా దండుకు తీయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 6 చెట్లు రాత్రికి రాత్రి దర్వాజా బాదులో అయిన చేతికొచ్చిన చెట్టును కొట్టుకుపోవడం జరిగింది. దీనిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ స్టేషన్ వ్యవస్థ కానీ పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. ఇది చింతకుంట ఒడ్డర కాలనీకి చెందిన కొంతమంది వ్యక్తులు వాళ్ళే చేసిరని ప్రూఫ్లు కూడా ఉన్నాయి. కట్టె మిషన్లు ఉన్నాయి. వారిని కట్టె మిషన్ల దగ్గరికి తీసుకుపోయి ఫారెస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి దీన్ని మనకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఆధునిక విధానాల్లో రోబోటిక్ సర్జరీ విజయవంతమైన ఆపరేషన్ అని హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి రోబోటిక్ సర్జన్ డాక్టర్ సునీల్ స్పష్టం చేశారు. రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాళ్ల మార్పిడి చేయించుకోవచ్చని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రోగులకు మోకాళ్ల మార్పిడి రోబోటిక్ సర్జరీ ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం డాక్టర్ సునీల్ మీడియాతో మాట్లాడారు. మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ ద్వారా చాలా మందికి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 30 లక్షలకు పైగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని వివరించారు. సరైన సమయంలో మోకాళ్ల మార్పిడి చేయించుకోవడం ద్వారా 20 నుంచి 25 ఏండ్ల పాటు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ సుధీర్ కుమార్, మేనేజర్ హరీష్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు అందరికీ మళ్ళీ ఇది ఒక అపోహ ఏంటంటే గ్యారంటీగా రోబోటిక్ చేయాల అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్ 2 సంవత్సరాల్లో మేము 2430 ఆపరేషన్లు చేశాము. దాంట్లో 1100 సర్జరీలు నాన్ రోబోటిక్, 1240 ఆపరేషన్స్ రోబోటిక్ చేసాము. అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు సగం ఇది సగం అది ఉంది. మాకు ఈజీగా తెలిసిపోతుంటుంది ఎవరు రోబోటిక్ ఏది కాదు. ఎందుకంటే ఎవరైతే పెద్దగా ట్యాబ్లెట్లు వాడకుండా హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చి బాగుంది అంటారో డెఫినెట్లీ వాళ్ళు రోబోటికే ఉంటారు. ఎందుకు అంటే కటింగ్ తక్కువ, మనం చేసే ఆపరేషన్ కటింగ్ తక్కువ, లోపల కూడా కండరాలు మనము తొలిచి ఆపరేషన్ చేయాలి. ఆ కండరాలు అన్నెసరిగా కటింగ్ కూడా తగ్గుతుంది. దాని తర్వాత ప్రెసిషన్. ఇప్పుడు రోబోటిక్ తోటి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పర్ఫెక్ట్గా అన్న విధంగా, ఇప్పుడు మన హ్యూమన్ ఐకి ఏంటంటే 2 డిగ్రీలు అటు ఇటు వేసినా పెద్దగా తెలియదు. వెరాజ్ రోబోటిక్ పర్ఫెక్ట్ 0 రాంది అది పనిచేయదు. సో అందుకనే ఇప్పుడు ఆ రోబోటిక్ పద్ధతితోటి చేసేది మళ్ళీ నేనే. ఇది కూడా అపోహ ఉంటుంది జనాల్లో.
ఈ నెల 19వ తేదీన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగే మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సుల్తానాబాద్ లో 250 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బైరి రవిగౌడ్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఆగస్టు 19 తారీఖు అంటే బుధవారం రోజున మన నియోజకవర్గం అయినటువంటి సుల్తానాబాద్ పట్టణానికి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వస్తున్న సందర్భంలో మనందరి ప్రియతమ నాయకులు విజ్జన్న గారి పిలుపు మేరకు మరి ఈరోజు ఓదెల కేంద్రంలో సర్పంచులందరి చేత మీరు ఒక కమిటీలాగా వేసి బాధ్యత తీసుకొని గ్రామాన సర్పంచులంతా ముందటుండి మరి ఒక్కొక్క గ్రామానికి ఎంతైతే టార్గెట్ ఇస్తారో వారిని అందరిని తీసుకొని కార్యకర్తలను నాయకులను తీసుకొని మీ యొక్క పాలనలో భాగంగా ఉన్నటువంటి ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్యులను కలుపుకొని మీరందరూ రావాలని చెప్పి విజ్జన్న ఏదైతే పిలిపించారో దాని సందర్భంలో ఈరోజు మీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లంతా కూడా మరి చాలా నిబద్ధతతోటి పనిచేసే నాయకులే కనుక వారు ఇచ్చినటువంటి పిలుపును మనం తప్పకుండా. పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 14న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ధర్మారం గ్రామానికి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు. పాలకుర్తి మండలం బసంతనగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రామ్రెడ్డి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కుక్కల గూడూరు గ్రామంలో ఇటీవల చోరీ జరిగినట్టు తెలిపారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతడి నుండి 3,000 రూపాయల నగదు, 48.5 గ్రాముల బంగారు నగలు, 133 గ్రాముల వెండి కడియం, ఎలక్ట్రిక్ బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ, ఎస్ఐతో పాటు సిబ్బందిని డీసీపీ అభినందించారు. బంగారు నల్లపూసల తాడు 29 గ్రాములు, ఒక జత బంగారు కమ్మలు 10.9 గ్రామ్స్, ఒక జత బంగారు మాటీలు 5.2 గ్రామ్స్, ఒక వెండి అంటే ఇది మొత్తం ఈ 4 వస్తువులు వచ్చేసి 4.5 తులాలు. అలాగే ఒక వెండి కడియం 133 గ్రామ్స్, 3,000 నెట్ క్యాష్, ఎర్టికా కార్ యొక్క కీ. మేడం కర్ణాకర్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్ళి మాకు యాక్చువల్లీ కంప్లైంట్ పోతరాజుల సంతోష్ వీళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అఫెన్స్ అయిన ఎమ్మటే మా ఏసీపీ గోదావరి ఖని రమేష్ ఆధ్వర్యంలో సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ శ్రీధర్ స్పెషల్ టీమ్గా ఏర్పడి ఒక మంచి ఇంపార్టెంట్. పెద్దపల్లి జిల్లాలో కొండ చిలువ కలకలం రేపింది. పెద్దపల్లి రూరల్ మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన బొక్కల రవీందర్ ఇంట్లోకి చొరబడ్డ కొండ చిలువ కొంతకాలం నుంచి అక్కడే మకాం వేసింది. తాను పెంచుకుంటున్న కోళ్లు ఒక్కొక్కడిగా కనిపించకపోవడంతో రవీందర్ ఆరా తీశారు. ఈ క్రమంలో ఇంట్లో కొండ చిలువ ఉన్నట్లు గుర్తించాడు. గ్రామస్తుల సహాయంతో పామును బయటికి తరిమివేశాడు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తమను ఆదుకోవాలంటూ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పాట పాడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నారాయణపురము అన్న చెరువు కట్ట కింద ఉన్నదన్న, జాలువారుతున్నదన్న ఇండ్లల్లా నుండి అన్న, కట్ట పెంచుతామంటున్నారన్న, పెంచితే మా ఊరి నన్న ముంపు కింద తీసుకోండన్న. ఇదివరకే 2 సార్లు అధికారులు వచ్చి కట్ట చంపినారన్న ఎమ్మెల్యే గారన్న.
సత్యమన్నా మా బాధలు వినరన్నా, మా గోడు వినరన్నా, మా ఊరిని ముంపు కింద ప్రకటించాలని మేము 10 రోజుల నుండి అన్నారిలే నిరాహార దీక్ష చేస్తున్నామన్నా. మా ఊరికి రండన్నా, మా గోడు వినరన్నా, మాట ఇచ్చినారన్నా మర్చిపోయినారన్నా, మా దీక్షకు రండన్నా, మాట ఇచ్చి పొండన్నా. ముఖ్యమంత్రి గారి కన్నా, రేవంత్ రెడ్డి గారి కన్నా, ఎమ్మెల్యే గారి కన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కన్నా, పొన్నం ప్రభాకర్ అన్న గారి కన్నా, మీ ఫోటోలకు పాలాభిషేకమన్నా పుష్పాభిషేకమన్నా చేస్తామన్నా. మాకు అవకాశము ఇవ్వండన్నా, ముంపు కింద తీసుకొని మాట ఇచ్చి పోండన్నా. జై హిందూ సత్యమన్నా, జై హిందూ సత్యమన్నా. న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి వృద్ధ దంపతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లో జరిగింది. తమ ఇంటి ఆవరణలో ఇతరులు ఇల్లు నిర్మిస్తున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో అధికారులు పర్మిషన్ లేదు అంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. న్యాయం కోసం మున్సిపల్ ఆఫీసుకు వెళ్తే అధికారులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గెలుగు గ్రామంలో 4 గుంటల భూమి ఉంది. దాన్ని మా అమ్మ పేరు మీద నా పేరుకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను 2021లో. ఆ భూమిని లాస్ట్ 1.5 year బ్యాక్ కబ్జా చేశారు సార్. మా మామ కొడుకుని కబ్జా చేస్తే ఎందుకు కబ్జా చేస్తారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం. కోర్టు త్రూ వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాక కూడా కన్స్ట్రక్షన్ చేసింది. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మేము లీగల్ కొట్టాక 1 year తర్వాత మాకు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మేము జడ్జిమెంట్ కాపీ మున్సిపల్ ఆఫీస్ సబ్మిట్ చేసిన తర్వాత నీళ్ళే అక్రమంగా కట్టిరని 5 కిలోమీటర్లు ఏదన్నా 30 సంవత్సరాలు కట్టి ఇళ్ళకి 20 సంవత్సరాల కింద కట్టి ఇళ్లకు పర్మిషన్లు ఎక్కడి మరి అక్కడ ఏరియాలో ఎవరికి పర్మిషన్ లేవని చెప్పేసి నేను మాట్లాడితే మేము నాకు నచ్చినట్టు మేము చేస్తాం, మీరు నచ్చినట్టు మీరు చేసుకోరని టౌన్ ప్లాన్ నవీన్ కమిషనర్ మీరు అంతా కలిసి ఇల్లు కూలగొట్టిన తర్వాత మరి వాళ్ళు కబ్జా చేసి కట్టిరుగా వాళ్ళు ఇల్లు ఎందుకు కూలగొడతారని అంటే వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటారు. కార్పొరేటర్ ముస్తాఫా వాళ్ళంతా సపోర్ట్ తీసుకొని ఆ ఇల్లు మీద ఎటువంటి చర్య తీసుకోకుండా మమ్మల్ని గత 20 నెలల రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్ వచ్చింది కదా. దీనిపై 15 రోజుల క్రితం కూడా మున్సిపల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ చేసి నిరసన చేసినా కూడా ఇప్పటివరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ ఇల్లుకు పర్మిషన్ లేదని మేడం అంది, కానీ పర్మిషన్ ఉంది, ఇంటి ట్యాక్స్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. అందులో వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇల్లు కొట్టేసి మా పైన దౌర్జన్యంగా మేడం వెళ్తుంది. ఇప్పుడు ప్రతిరోజు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే రేపు కొడతా ఎల్లుండి కొడతా అని మేడం చెప్తుంది. కానీ మేడం మాత్రం మమ్మల్ని యూత్ మాత్రం ఒకటే మాట చెప్పి రేపు కొడతా వీళ్ళని బయటికి తీసుకోని మాట్లాడుతుంది. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ అధికారి పట్టించు కమిషనరేట్కి వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు కొట్టింది మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. మున్సిపాలిటీ మేడం దగ్గరికి వెళ్తే కలెక్టరేట్కి వెళ్ళమంది, కలెక్టరేట్కి వెళ్తే కలెక్టర్ సార్ అన్నాడుగా నేనెందుకు ఆపినమ్మా నాకు తెలియదు దీని గురించి మీరు మున్సిపాలిటీలో వెళ్ళి కలవండి అని మాట్లాడింది. మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినా కూడా మేడం రేపు కొడతా ఎల్లుండి కొడతా అని మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఇద్దరి బాగాలేవు. ఆయనకు కడుపులో నొప్పి లేతుంది, ఆమెకి నిన్న కళ్ళు తిరిగి కింద పడిపోయినా కూడా మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక్కరు కూడా వచ్చి దగ్గరికి వచ్చి కూడా పట్టలేదు. నేను మా అక్క తీసుకొని ఆడపిల్లలం హాస్పిటల్లో చేర్పించుకొని ఉన్నాము. అయినా కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా కూడా రేపు సుల్తానాబాద్ లో జరిగే మంత్రుల పర్యటన బహిరంగ సభను విజయవంతం చేయాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని మార్కెట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుల్తానాబాద్ లో రేపు మంత్రులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్టు వివరించారు. మండలం నుంచి ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. రేపు 11 గంటలకు సుల్తానాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే విజయరమణారావు గారు వారి ఆదేశాల మేరకు మన శ్రీరాంపూర్ మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ మీటింగును జయప్రదం చేయాలనే ఉద్దేశంతో కాల్వ శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.